నమస్తే, నేను విజయ్. ఏపీలో బీజేపీతో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల పొత్తు ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఢిల్లీ అధిష్టానం నుంచి పవన్ కళ్యాణ్కు పిలుపు వచ్చినటువంటి నేపథ్యంలో త్వరలోనే ఈ ప్రకటన కూడా ఉండబోతుందనేటువంటి సమాచారం ఇప్పుడు బయటకు వస్తుంది. అయితే పొత్తు ఫిక్స్ అయితే ఏ పార్టీ ఎన్ని చోట్ల పోటీ చేసే అవకాశం ఉంది, మొత్తం 175 అసెంబ్లీ సీట్లకు గాను బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తారు, అలాగే జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుంది, చివరకు తెలుగుదేశం పార్టీకి ఎన్ని స్థానాలు మిగులుతాయి, అలాగే ఎంపీ స్థానాలు ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది, దీనిపై విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు. జననీ ఎస్టేట్స్ ఫార్మ్ ల్యాండ్స్ చందనవాలి స్క్వేర్ యార్డ్ 2299 రూపాయలు మాత్రమే. నమస్తే కేశవ్ గారు. నమస్తే. సో పొత్తు ఫిక్స్ అయిపోయింది. సో ఉన్నటువంటి స్థానాల్లో టీడీపీ ఎన్ని చోట్ల పోటీ చేస్తుంది, అసలు బీజేపీకి ఎన్ని సీట్లు ఇస్తుంది, జనసేనకి ఎన్ని స్థానాలు కేటాయించే అవకాశం ఉంది, దీని మీద పెద్ద చర్చ నడుస్తుంది. ఏమంటుంది దీన్ని? అంటే ఇప్పుడు ఏదైనా ఒక అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరు ఎన్ని సీట్లు అనే దాని మీద కన్క్లూజన్ అక్కడే ఉంటుంది. లాస్ట్ పాయింట్ అదే. బీజేపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ మొదటి నుంచి చెప్తున్నటువంటి వాదన ఏంటంటే బీజేపీ ఎక్కువ లోక్సభ స్థానాలపైన ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. గతంలో కంటే కూడా ఈసారి లోక్సభ స్థానాలపైన ఎక్కువ పట్టుబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే అసెంబ్లీ సీట్ల విషయంలో స్థానికంగా రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సీట్లు ప్రాధాన్యత విషయంలో జనసేనని ఎక్కువ ప్రోత్సహిస్తున్నటువంటి వాతావరణం ఉంది. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తుంది టీడీపీ అనేది ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశం. ఇప్పుడు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటిలోనూ పోటీ చేస్తామనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఎన్ని వదులుకోవడానికి సిద్ధపడుతుంది అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ 30-35 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పటివరకు కూడా స్థానికంగా ఇన్ఛార్జీల వ్యవస్థను కానీ దానికి సంబంధించినటువంటి నాయక కమిటీలను కానీ ఏవి కూడా ఏర్పాటు చేయాలి. అంటే ఆ నియోజకవర్గాలు బహుశా తెలుగుదేశం పార్టీ దృష్టిలో వీళ్ళ కోసం, మిత్రపక్షాల కోసం వదిలిన నియోజకవర్గాల్లాగా ఇప్పటివరకు వాళ్ళు మాట్లాడుతూ వచ్చారు. కాకపోతే ఇప్పుడు బీజేపీ కానీ జనసేన కానీ అడుగుతున్నటువంటి నియోజకవర్గాలు ఆల్రెడీ తెలుగుదేశం బలంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లోనే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడి నుంచి గెలిపించుకోవడం ఈజీ అవుతుందనేటువంటి ఉద్దేశంతో అడుగుతున్నారా, లేదంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక అంశాలను దృష్టిలో పెట్టుకొని అడుగుతున్నారా అనేది పార్టీలు అంతర్గతంగా డిసైడ్ చేసుకోవాల్సినటువంటి అంశం. ఓవరాల్గా తెలుగుదేశం 125 స్థానాలకు తగ్గకుండా లోక్సభ అసెంబ్లీ బరిలో నిలవడానికైతే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అలానే జనసేన పార్టీకి సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం అంతా కూడా ఒక 40 సీట్ల దగ్గర లెక్క కనిపిస్తుంది. అంటే 40 సీట్లు జనసేన పార్టీకి పోయి వీళ్ళు కనుక 125 స్థానాలను కనుక వదులుకుంటే ఒక 10 సీట్లు ఇటు కనిపిస్తున్నటువంటి వాతావరణం ఉంది. అంటే బహుశా బీజేపీ ఒక 10 అసెంబ్లీ సీట్లకి పరిమితం అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకని ఈ లెక్క మనం చెప్పాల్సి వస్తుందంటే జనసేన పార్టీ మొదటి నుంచి కూడా తమ బలం విషయంలో ఒక అంచనా వేసుకుని ఉంది. అడిగే సీట్ల కంటే కూడా గెలిచే సీట్లు ఎక్కువ ఉండాలి అనేటువంటి ఆలోచనతో పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారు. బట్ గత ప్రజారాజ్యం పార్టీ 2009 ఎలక్షన్స్ దగ్గర నుంచి ఇప్పటివరకు జరిగినటువంటి ఈ 3 ఎలక్షన్స్ సినారియోస్ చూస్తే కనుక జనసేన పార్టీకి సహజంగానే 10% పైగా ఓటింగ్ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నిటిని లిస్ట్ అవుట్ చేస్తే 60-62 నియోజకవర్గాలు వస్తున్నాయి. సో ప్రీవియస్ జరిగినటువంటి ఎలక్షన్ రిజల్ట్స్ హరిరామ జోగి గారు పదే వాటినే ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే ఈ లిస్టుని కనుక, ఈ సీట్లు కనుక ఇస్తే గెలిపించుకునే బాధ్యత మాది, ఓటు ట్రాన్స్ఫర్ జరుగుతుంది అనేది. ఎందుకంటే ఇక్కడ పొత్తు ఏర్పడడం కంటే కూడా ఓటు ట్రాన్స్ఫర్ జరగడం అనేది ముఖ్యం. ఇప్పుడు చాలా నియోజకవర్గాల్లో ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే మన అభ్యర్థి నిలబడి జనసేన అభిమానం ఏమో ఆలోచిస్తారంటే జనసేన క్యాండిడేట్ నిలబడలేదు కాబట్టి తెలుగుదేశంకి ఎందుకు ఓటు వేయాలి, అవతల పార్టీ వాడికి కొంచెం ఇంకా బెటర్ అనుకో, అతనికి ఓటేస్తే పోద్ది కదా అనేటువంటి ఆలోచన చేసేటువంటి ప్రమాదం ఉంటుంది. సో ఆ ఓటు ట్రాన్స్ఫర్ని కనుక గండి కొట్టకపోతే రెండు పార్టీలు ఇబ్బంది పడతాయి అనేది హరిరామ జోగి గారు చేస్తున్నటువంటి వాదన. ఈ నేపథ్యంలోనే వీళ్ళు చెబుతున్నటువంటి ప్రధానమైన మాట ఏంటంటే గౌరవప్రదమైనటువంటి సీట్లు 40-45కు పైగా సీట్లు కనుక జనసేన పార్టీకి వస్తే అప్పుడు మనం ఒక బలమైనటువంటి భాగస్వామి అవుతున్నాం అనేటువంటి ఉద్దేశంతో ప్రతి మూలలా ఉన్నటువంటి జనసేన కార్యకర్త కూడా తెలుగుదేశం, అక్కడ అభ్యర్థి లేరనుకో తెలుగుదేశం క్యాండిడేట్, అదే బీజేపీ అభ్యర్థులు అనుకో బీజేపీకి, ఇట్లా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుందనేది వీళ్ళు చెప్తున్నటువంటి విశ్లేషణ. అటు తెలుగుదేశం పరిస్థితి ఎలా ఉందంటే ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్లో 175 నియోజకవర్గాలు, సరే అలా చూసినా కానీ 40 ఏళ్ల చరిత్ర పరంగా చూస్తే తెలుగుదేశం అమాంతం తన సీట్ల సంఖ్యను తగ్గించేసుకుని కనుక ఎక్కువ సీట్లు గెలవలేకపోతే మళ్ళీ రేపొద్దున మిత్రపక్షాల మీద ఆధారపడాలి. సంకీర్ణ ప్రభుత్వం రావాలంటే ఖచ్చితంగా అటు జనసేన మీద ఎక్కువ ఆధారపడాలి, బీజేపీ మీద కాస్త కోస్తూ ఆధారపడాల్సి వస్తుంది. సో ఇది ఎఫెక్ట్ కాకుండా ఉండాలి అంటే కనుక తనకి ఒక కన్సిడరబుల్ నంబర్, అంటే ఒక 120-125 సీట్ల పైన కనుక పోటీ చేస్తే
కనీసం 100 సీట్లు గెలిచే విధంగా ఒక ప్లానింగ్ జరగాలి అనేది తెలుగుదేశం పార్టీ ఆలోచిస్తున్నటువంటి విధానం. వీటన్నిటికంటే భిన్నంగా ఆలోచిస్తుంది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా 1%, 2%, 2.5% ఓటింగ్ ఉంటుంది. అంతకంటే ఎక్కువ అవకాశం లేదు. అక్కడ సీట్లు గెలవడం అనేది ఒక అసాధ్యమైనటువంటి ప్రక్రియ. అందుకనే పొత్తును ఒక ప్రత్యేకమైనటువంటి అస్త్రంగా ఎంచుకుంది. మళ్ళీ ఎన్డీఏకి ఊపిరి పోసేటువంటి ప్రయత్నం చేస్తుంది. 400 సీట్లు టార్గెట్ పెట్టారు కాబట్టి 400 సీట్లు గెలవాలంటే ఉత్తరాదిలో బలం ఉండొచ్చు, కానీ దక్షిణాది రాష్ట్రాల్లో లేదు. మొత్తం దక్షిణాది రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ 129 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అందులో సగానికి సగం గెలిచేటువంటి పరిస్థితి ఉండాలి. వాస్తవానికి గత ఎలక్షన్స్ లెక్కగానే మనం తీసుకుంటే కనుక దగ్గర 84 నుంచి 85 స్థానాల్లో జీరో బీజేపీ పెర్ఫార్మెన్స్, అంటే దక్షిణాది రాష్ట్రాల్లో. కేవలం ఆ లెక్క ప్రకారం చూస్తే కూడా లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీ కర్ణాటకలో 22 సీట్లు గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తెలంగాణలో 4 సీట్లు గెలుచుకుంది. ఇంకా మిగతా దక్షిణాది రాష్ట్రాలు మొత్తం జీరో. అంటే ఓవరాల్గా చూస్తే 25 సీట్లకు మించి గెలిచేటువంటి వాతావరణం బీజేపీకి దక్షిణాది రాష్ట్రాల్లో రావడం లేదు. దేశవ్యాప్తంగా ఎంత హవా ఉన్నా కానీ ముఖ్యంగా పెద్ద సమస్యగా మారుతుంది దక్షిణాది రాష్ట్రాలు, ఆ తర్వాత ఈశాన్య రాష్ట్రాలు. అక్కడ కొన్ని పార్టీలను కలుపుకోవడం ద్వారా తన నంబర్ పెంచుకునేటువంటి, తన ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం బీజేపీ చేయగలుగుతుంది, కానీ దక్షిణాది రాష్ట్రాల్లో అది సాధ్యం కావట్లేదు. ప్రధానంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ కొంత. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో కొద్దిగా గొప్ప ఎగ్జిస్టెన్స్ కనిపిస్తుంది. ఈ రాష్ట్రాల్లో ఎలా ఉందంటే పరిస్థితి, బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు 2 చొప్పున ఉన్నటువంటి వాతావరణం. చివరికి కేరళలో అయితే కాంగ్రెస్, వామపక్షాలు కూడా కూటమిలుగానే రాజకీయాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. సో ఈ లెక్కలన్నీ దృష్టిలో పెట్టుకొని చూస్తే ప్రస్తుతానికి బీజేపీ గ్రౌండ్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నటువంటి 2 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుంది. ఆంధ్రప్రదేశ్ తర్వాత తమిళనాడుని కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే తమిళనాడు రేపొద్దున సినారియో ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. ఇంకోవైపు నుంచి విజయ్ కొత్త పార్టీ పెట్టుకొని వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే డిఎంకే, కాంగ్రెస్ కలిసి బలంగా అక్కడ అధికారంలో ఉన్నటువంటి కూటమి కాబట్టి వాళ్ళు ఎక్కువ సీట్లు దక్కించుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. తమిళనాడులో 39 పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో అన్నాడీఎంకే నిర్వీర్యం అయిపోయింది. అన్నాడీఎంకే నిర్వీర్యం అయింది కాబట్టి అన్నామలై బీజేపీ రాష్ట్ర శాఖ తమిళనాడు అధ్యక్షుడు పాదయాత్రలు చేయడం ద్వారా పార్టీకి పునరుత్తేజం తీసుకురావాలనేటువంటి గెలిచే స్థాయి వరకు ఉంటుందా? అది ఈ క్రమంలోనే నరేంద్ర మోడీ గారిని కూడా రామేశ్వరం నుంచి బరిలో దింపాలి, కన్యాకుమారి నుంచి బరిలో దింపాలి, రామనాథపురం నుంచి బరిలో దింపాలి, ఈ చర్చలన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి. అటువంటి మ్యాజిక్ ఏదన్నా చేస్తే తమిళనాడులో ప్రభావం చూపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన బీజేపీ చేస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు ఆ నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది కొంత అనుమానాస్పదం. ఎందుకంటే ఎన్ని అంచనాలు వేసినా కానీ తమిళనాడు నాడి దొరకడం కొంత కష్టంగా ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అన్నాడీఎంకేతో కలిసి వెళ్ళడం బీజేపీకి శ్రేయస్కరం అనేటువంటి ఆలోచన క్షేత్రస్థాయి నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉందంటే 2 ప్రధాన పార్టీలు కూడా నేను బీజేపీ సంకనెక్కడానికి రెడీగా ఉన్నటువంటి వాతావరణం. సో చంద్రబాబు వెళ్ళి కలిసి వచ్చిన మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి వెళ్ళి కలిసి వచ్చారు. ఆ తర్వాత ఇవాళ పవన్ కళ్యాణ్ వెళ్తున్నారు. ఇందులో ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఎవరిని కలుపుకుంటే ఎక్కువ సీట్లు వస్తాయి. అందుకనే జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి పెద్ద ప్రాధాన్యం లేకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి చెప్తున్నటువంటి ఒకే ఒక మాట, నేను సింగిల్గానే వెళ్తాను అంటున్నాడు. ఆయన బీజేపీతో ఎట్టి పరిస్థితుల్లో కలవడం, ఎందుకంటే కలిస్తే ఆయనకు మైనారిటీ ఓటు బ్యాంక్ కానీ, క్రిస్టియన్ ఓటు బ్యాంక్ కానీ, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఓటు బ్యాంక్ కానీ ఎఫెక్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది. అందుకని బయట నుంచి మద్దతు తీసుకుంటానికి సపోర్ట్ చేయండి సిద్ధంగా ఉన్నాడు, కానీ కలిసి పోటీ చేయడానికి మాత్రం సిద్ధంగా లేడు. కానీ ఇక్కడ బీజేపీ దేశవ్యాప్తంగా ఇవ్వాలనుకుంటున్న కలర్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ గుర్తు మీద గెలిచినటువంటి ఎంపీలు కావాలి. సో ఆ వెసులుబాటు ఇవ్వగలిగే తెలుగుదేశం పార్టీ ఒక్కటే. అంటే ఇప్పుడు వైసీపీకి తెర వెనక సపోర్ట్ చేసినా కూడా డైరెక్ట్గా ఎంపీ స్థానాలు వచ్చే అవకాశం బీజేపీకి లేదు కాబట్టి ఇప్పుడు టీడీపీతో జనసేనతో కలిస్తే సో బీజేపీకి సంబంధించి కూడా ఎంపీ స్థానాలు గెలిచే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు పొత్తుకో ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్స్లో 2014 ఎలక్షన్స్లో బీజేపీ తెలుగుదేశం కలిసి పోటీ చేసినటువంటి క్రమంలో 5 ఎంపీ సీట్లు ఇచ్చారు ఆంధ్ర ప్రాంతంలో. అందులో 2 చోట్ల గెలిచింది. ఇప్పుడు కాకినాడలో నరసాపురం గోకరాజు గంగరాజు అక్కడి నుంచి ఆయన ఎంపీగా ఎలక్ట్ అయినటువంటి పరిస్థితి, విశాఖపట్నంలో గెలిచినటువంటి పరిస్థితి ఉంది. సో హరిబాబు గారు అంతకు ముందర గెలిచినటువంటి పరిస్థితి ఉంది. అలానే 4 ఎమ్మెల్యే సీట్లు గెలిచారు. మంత్రివర్గంలో కూడా భాగస్వామి, ఇప్పుడు పైడికొండల మాణిక్యాలరావు మంత్రివర్గంలో ఉన్నారు కదా, అలానే కామినేని శ్రీనివాస్ మంత్రివర్గంలో ఉన్నారు కదా. వీళ్ళ అంటే ఆ అవకాశం వచ్చే ఛాన్సెస్ టీడీపీతో కలిస్తే మాత్రమే ఉంది. ఇప్పుడు బీజేపీ ఆలోచిస్తున్నటువంటి ఇమేజ్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చే స్టేక్స్ 0, ఏదన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది తప్పితే ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీకి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి చాలా తక్కువ. అందుకే జగన్మోహన్ రెడ్డి కలవడం వల్ల వచ్చేటువంటి ఫలితం తక్కువ. ఆయన గుర్తు మీద మాత్రమే బరిలో దిగుతాడు, బయట నుంచి మాత్రం మద్దతు ఇస్తాడు. ఒకవేళ రేపొద్దున గవర్నమెంట్ ఫామ్ అయినా కానీ
ఇమీడియట్గా ఆయన గవర్నమెంట్లో ఇన్వాల్వ్ అవడానికి అంటే ఎన్నికల తర్వాత పోస్ట్ పోల్ అలయన్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో కూడా ఆచితూచి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ గత 20 ఏళ్లుగా ఈ కలివిడిగా నడిపే రాజకీయాలు చేస్తూ వచ్చింది కాబట్టి అంతో ఇంతో బీజేపీ ముద్ర తెలుగుదేశం మీద ఉండడం వలన కొంత మైనారిటీ ఓటు బ్యాంక్ వెనక్కి దూరం జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కొత్తగా పోయేది తెలుగుదేశంకి బీజేపీకి లేదు, జనసేనకి లేదు. జనసేన ఎందుకంటే ఐడియాలజికల్గా కూడా మేము బీజేపీ మాకు సారూప్యత ఎక్కువ ఉంది అనేటువంటి మాటలు చెప్పడము, అలానే ధర్మం కోసం ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం. కేశవ్ గారు, బీజేపీని తెలుగుదేశం వరకు తీసుకురావడానికి ప్రధానంగా పవన్ కళ్యాణ్ కారణం అనుకోవచ్చా? ప్రధాన సూత్రధారి, పాత్రధారి మొత్తం అంతా చేసింది పవన్ కళ్యాణ్ గారి కిందే మనం చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మొదట అప్పుడు జరిగినటువంటి పరిణామాల తర్వాత బీజేపీ పెద్దగా ఆసక్తి కనబరచలేదు, ప్లస్ విశ్వసనీయ మిత్రుడిగా చూడడానికి చంద్రబాబు నాయుడిని ఇష్టపడలేదు. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు ఒత్తిడి చేయడము, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేటువంటి అంశాన్ని తీసుకురావడం, అలానే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన వైఫల్యాల విషయంలో ఆంధ్రప్రదేశ్ అనుభవిస్తున్నటువంటి ఘోషణ కేంద్రానికి వ్యక్తపరచడంలో కానీ, అక్కడ ఏర్పడుతున్నటువంటి వ్యాక్యూమ్ని ఫుల్ఫిల్ చేయాలంటే ఏ విధంగా ముందడుగు వేయాలనేటువంటి విషయంలో పవన్ కళ్యాణ్ పదే బీజేపీని ఒత్తిడి చేసినటువంటి వాతావరణం ఉంది. అయితే బీజేపీ తన స్వార్థం ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో మోస్ట్ పాసిబుల్ వే ఏంటంటే తన గుర్తు మీద ఎంపీలు గెలవాలంటే ఈ పార్టీతో కలవడం ద్వారా గెలవాలి. అందుకనే 8 సీట్లు 10 సీట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. బహుశా ఒక లిస్ట్ కూడా తిరుగుతుంది. ఇప్పుడు అరకు పార్లమెంట్ అడుగుతున్నారు, విశాఖపట్నం పార్లమెంట్ అడుగుతున్నారు, కాకినాడ పార్లమెంట్ అడుగుతున్నారు. అయితే కాకినాడ విషయంలో 2 డిస్కషన్స్ వస్తుంది. ఎందుకంటే జనసేన కూడా కాకినాడ అడుగుతున్న పరిస్థితి. జనసేన కాకినాడ, నరసాపురం అడుగుతుందని ప్రచారం బాగా జరిగింది. తర్వాత కాకినాడ, మచిలీపట్నం ఇప్పుడు ఫైనల్ చేసుకున్నారు జనసేన. 2 సీట్లు జనసేనకి అనేది ఫిక్స్ అవుతుంది. ఒకవేళ 3వ సీటు ఉంటే అనకాపల్లి ప్రస్తావన వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అనకాపల్లి తీసుకుంటారా, కాకినాడ తీసుకుంటారా, అది జనసేనకు వదిలేయాల్సినటువంటి అంశం. ఇంకోటి రాజమండ్రి పార్లమెంట్ అడుగుతున్నారు, అలానే ఇటు విజయవాడ పార్లమెంట్ అడుగుతున్నారు, హిందూపురం అడుగుతున్నారు, రాజంపేట అడుగుతున్నారు, తిరుపతి పార్లమెంట్ అడుగుతున్నారు. సో అంటే ఒక 10 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ 10 ఆప్షన్స్లో కనీసం 8 అన్నా మాకు కావాలి అనేటువంటి డిమాండ్ని బీజేపీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసెంబ్లీ స్థానాల విషయంలో అయితే గతంలో పోటీ చేసినటువంటి 12 స్థానాల దగ్గరే లెక్కంతా నడుస్తున్నటువంటి వాతావరణం ఉంది. అందులో కొన్ని జనసేన పార్టీ కోరుతున్నటువంటి స్థానాలు ఉన్నాయి. సో ఈ మిక్స్ జరగకుండా ఉండాలంటే జనసేనకి అలానే బీజేపీకి ఇచ్చేవి బీజేపీకి కేటాయించాలి, మిగతావి తెలుగుదేశం పార్టీ 125 నుంచి 135 స్థానాలకు తక్కువ కాకుండానే పోటీ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఆ నంబర్ డిస్టర్బ్ కాకుండా మిగతా నంబర్ను మాత్రం అడ్జస్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు ప్రాధాన్యం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో పొత్తు చేజారిపోకుండా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అడ్డు నిలబడైనా కానీ బీజేపీని తమతో కలుపుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు గత 4-5 రోజులు, ఒక వారం రోజులుగా జరిగినటువంటి పరిణామాలు చూడండి. తిరుపతి ఉప ఎన్నిక జరిగిన ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎస్పీ అధికారుల మీద, పోలీస్ అధికారుల మీద, తర్వాత అప్పుడు రిటర్నింగ్ అధికారులుగా పనిచేసిన వాళ్ళ మీద ఈరోజు చర్యలు తీసుకున్నారు. ఎందుకని ఆ రోజు ఎందుకు తీసుకోవాలా, ఈరోజు ఎందుకు తీసుకున్నారు ఎలక్షన్స్ ముందర అంటే ఒక సంకేతం కనిపిస్తుంది. సో అందరి మధ్య ఒక బంధం ఏర్పడింది, స్పష్టమైనటువంటి సంకేతం కనిపిస్తుంది. అందుకనే పొత్తు ఖరారు అయిపోయింది. సీట్ల విషయంలోనే ఫైనల్ టాలీ ఎలా ఉండాలి అనేటువంటి విషయంలో మాత్రమే డిస్కషన్స్ జరుగుతున్నాయి. బహుశా 14-15 తారీఖులకు 14వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ యాత్రలు షెడ్యూల్ చేసుకొని పెట్టుకున్నారు. ఈ 2 రోజుల్లో క్లారిటీ వస్తే ఆయన అనౌన్స్మెంట్ యాత్రల ద్వారానే మొదలయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో బీజేపీతో కలవడానికి తెలుగుదేశం పార్టీ, జనసేన ఫిక్స్ అయిపోయి, అలాగే మరికొన్ని రోజుల్లోనే, కేవలం మరొక 3 రోజుల్లోనే పొత్తు మీద ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా బీజేపీకి 6 నుంచి 7 ఎంపీ స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధంగా ఉంది. అలాగే 12 స్థానాల్లో అసెంబ్లీ స్థానాలను కూడా కేటాయించడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు జనసేనకు 30 స్థానాలు కేటాయిస్తే అసెంబ్లీ స్థానాలు, 2 నుంచి 3 స్థానాలు ఎంపీ స్థానాలు ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా 125 నుంచి 130 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తున్నట్టుగా కేశవ్ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.